డేరా బాబాకు పెరోల్. ఈ మాట ఎన్నిసార్లు విన్నామో ఇంకా ఎన్నిసార్లు వినాలో తెలియదు గాని ఎన్నికలు వచ్చిన ప్రతిసారి జరుగుతుంది మాత్రం ఇదే. ఉత్తరాదిన ఏ ఎన్నికలు జరిగినా పెరోల్పై డేరా బాబా బయటకొస్తున్నారు. 1-2 సార్లు జరిగితే సర్లే అనుకోవచ్చు. కానీ గత 2 ఏళ్లలో ఆయన పెరోల్పై ఏకంగా 7 సార్లు జైలు నుంచి విడుదలయ్యారు. 2020 తర్వాత 12 సార్లు ఆయనకు పెరోల్ లభించింది. అటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, ఇటు హర్యానా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో డేరా బాబా 30 రోజుల పాటు జైలు బయట ఉండనున్నారు. హర్యానాలోని రోహతక్ జైలు నుంచి రిలీజ్ అయిన డేరా బాబా సిర్సాలో ఉన్న డేరా ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. మొదటి 10 రోజులు అక్కడే ఉండబోతున్నారాయన. ఆ తర్వాత 20 రోజుల పాటు బాగ్పత్లో ఉండనున్నట్లు సమాచారం. ఇక జైలు శిక్ష అనుభవిస్తున్నప్పటి నుంచి ఆయన సిర్సాకు వెళ్లడం ఇదే తొలిసారి. 2024 అక్టోబర్లో కూడా డేరా బాబాకు హర్యానా సర్కార్ పెరోల్ ఇచ్చింది. అయితే సిర్సాకు వెళ్లేందుకు ఆయనకు అనుమతి ఇవ్వలేదు. అప్పుడు కూడా ఎలక్షన్స్ సమయంలోనే పెరోల్ వచ్చింది. అప్పుడు 20 రోజుల పాటు బయటే ఉన్నారు. అంతకుముందు ఆగస్టులోనూ బయటకొచ్చారు. అప్పుడు 21 రోజుల పాటు బయట గడిపారు. ఇక 2024 జనరల్ ఎలక్షన్స్కు కొన్ని నెలల ముందు కూడా ఆయన పెరోల్పై రిలీజ్ అయ్యారు. నాడు ఏకంగా డేరా బాబా 50 రోజుల పాటు విడుదలయ్యారు. అంటే 2024లోనే డేరా బాబా మొత్తం 91 రోజుల పాటు జైలు బయట గడిపారు. ఏడాదికి 12 నెలలు ఉంటే అందులో ఆయన 3 నెలలు బయట ఉన్నట్లు లెక్క. జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు ఇన్ని రోజులు బయట ఉండడం చిన్న విషయం కాదు. 2022 జూన్ 17న హర్యానా మున్సిపల్ బాడీ పోల్స్ సమయంలో 21 రోజుల పాటు బయట ఉన్న డేరా బాబా 2023 హర్యానా పంచాయతీ ఎన్నికల సమయంలో ఏకంగా 70 రోజుల పాటు పెరోల్పై విడుదలయ్యారు.